తిరుమల తిరుపతి దేవస్థానం గత కొంతకాలంగా వరుస వివాదాలు, గొడవలతో వార్తల్లో నిలుస్తోంది. భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శాంతి భద్రతల లోపం, నిర్వాహక లోపాలు, భక్తులపై జరుగుతున్న అప్రతిష్టకర సంఘటనలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో యాంకర్ వెంకటకృష్ణ ఓ ప్రత్యేక చర్చ నిర్వహించారు. టీడీపీ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయనంటూ వ్యాఖ్యానించారు. తిరుమలలో జరుగుతున్న తగువులు, దుర్వ్యవహారాలు భక్తుల విశ్వాసానికి భంగం కలిగించే సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. వెంకటకృష్ణ తన వ్యాఖ్యల్లో మరింత దూకుడుగా మాట్లాడుతూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని ఉదహరించారు. కొందరు వ్యక్తులు తిరుమల కొండపైనే రోజంతా సడలుగా గడుపుతూ ఉదయాన్నే ఫలహారాలు తిని తిరిగి మధ్యాహ్నం అన్నప్రసాదాలు ఆస్వాదించి సాయంత్రం ఆలయ ప్రాంతంలోనే మద్యం సేవిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రవర్తన వెంకటేశ్వర స్వామి సన్నిధి పవిత్రతకు భంగం కలిగిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తిరుమలేశుడి నమ్మకాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం ఎవరైనా చేస్తే సమాజం గాని, గోవిందుడు గాని వదలరని వెంకటకృష్ణ హెచ్చరించారు. ఈ సమస్యపై టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే భక్తుల కోపానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సూచించారు. వెంకటకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు టీటీడీ వైఫల్యాలను సాటి ఎల్లో మీడియా కూడా ప్రశ్నిస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు చైర్మన్, అధికారులు నిద్రలేచి కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని అభిప్రాయపడుతున్నారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన తిరుమలలో ఇటువంటి ఆరోపణలు వినిపించడం ఆందోళన కలిగించే విషయం. ఏబీఎన్ వెంకటకృష్ణ ఎత్తి చూపిన అంశాలపై టీటీడీ స్పష్టత ఇవ్వడం, తగిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని భక్తులు కోరుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా దారుణమైన తగువులాట, కొట్లాట ఏం బాలేదు. వరుస వివాదాలు, రాజకీయ వివాదాలు. ఆ నమ్మకం మీద దుష్ప్రచారం చేస్తే సమాజము వదలదు, ఆ గోవిందుడు వదలడు. అందులో డౌటే లేదు. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హిస్టరీలో. అవి నేను చెప్తే కొంతమంది నొచ్చుకుంటారేమో కానీ చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్న మా పత్రికే, మా ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఏంటి అంటే, తిరుమల కొండపైన కొంతమంది సోమరిపోతులు తయారయ్యారు అనగానే అక్కడ చేరారు. ఏమీ లేదు, పొద్దున్నే పలహారాలు పెడతారు కదా, అవి తింటారు, సరదాగా ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళి అన్నప్రసాదాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి భోంచేస్తారు, సుష్టుగా భోంచేస్తారు, కడుపు నిండా చేసి మళ్ళీ అలా అలా సరదాగా తిరుగుతూ సాయంత్రం కొండ మీదే మందు కొడుతున్నారు అనేది బయటకు వచ్చిన ఒక వాస్తవం. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఏంటి?